నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. భారతీయ చైతన్య యువజన పార్టీ బీసీ వైపీ జాతీయ అధ్యక్షుడు బోడి రామచంద్రయ్య యాదవ్ ఒక రైతు బిడ్డ ఎన్నో జిల్లాల్లో రైతులకు అన్యాయం జరగకుండా న్యాయం చేశారు. అలాగే అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ గ్రామంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డ కారణంగా అక్కడున్న స్థానికులు, రైతులు, ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్ డిసెంబర్ 29వ తారీఖు ఆ ఉద్యమాల్లో భాగం తీసుకోవడానికి, గవర్నమెంట్ ని ప్రశ్నించడానికి భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ హాజరవుతున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోకాడ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ గోవాడ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ గత 1 year నుంచి మూడో జరిగింది. సో మూసిన కారణంగా ఈరోజు రైతులు చాలా మట్టుకు అలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నెల శాలరీ లేవు, ఇంట్లో తిండి అలా జరుగుతుంది. సో ఇది మాత్రం కంపల్సరీగా కూటమి గవర్నమెంట్కి, ఇక్కడ ప్రభుత్వంకి వీళ్ళందరూ కలిసి, ఇక్కడ రైతులు, ఇక్కడ స్థానికులు, ఇక్కడ ప్రజలందరూ కలిసి గవర్నమెంట్కి చాలా గట్టిగా వీళ్ళు డిమాండ్ కాదు, రిక్వెస్ట్ కాదు, వార్నింగ్ ఇస్తున్నారు. ఇది కానీ మూతపడింది ఫ్యాక్టరీ, దీన్ని తెరిచిపోతే మాత్రం ఇది ఆందోళన ఎంత దూరైనా తీసుకుని వెళ్తామని ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ నెల 29వ తారీఖుని బోడి రామచంద్ర యాదవ్ గారు వీళ్ళు ఉద్యమం కోసం ఆయన మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మోయడానికి ప్రయత్నిస్తే మాత్రం చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇక్కడ రైతులందరూ చెప్పడం జరుగుతుంది. నేను అనుపమ్ యాదవ్, గోవాడ ఏరియా, చోడవరం, అనకాపల్లి జిల్లా. థ్యాంక్ యూ. నమస్తే సార్. భారత చైతన్య యువజన పార్టీ మీరు లీడర్. సో బీసీవై పార్టీ మీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్. సో మీరు ఇక్కడ వచ్చి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు. ఏ విధంగా ఇవ్వబోతున్నారు, ఏంటి మీ అధ్యక్షుడు ఏం చేయబోతున్నారు? నా పేరు అల్లు రామనారాయణ యాదవ్ అండి. చెప్పండి. నేను విశాఖపట్నం జిల్లా. మన రేపు డిసెంబర్ 29వ తారీఖున బోడి రామచంద్ర యాదవ్ గారు ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల్ని సందర్శించాలి, వీళ్ళ సాధక బాధలు తెలుసుకొని వీళ్ళకి ఎలాగైనా న్యాయం చేయాలి, తద్వారా ఈ ఫ్యాక్టరీని పునర్నిర్మాణంలోకి తీసుకురావాలని చెప్పేసి సదుద్దేశంతో రేపు రాబోతున్నారు. ఆయన రావడం కోసం ముందుగా మేము వచ్చి ఈ రైతులతోటి, ఈ కార్మికులతోటి మాట్లాడాలి, వాళ్ళ సాధకబాధలు తెలుసుకొని తద్వారా బోడి రామచంద్ర యాదవ్ గారు తెలియపరచాలని చెప్పేసి సదుద్దేశంతో మేము ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సందర్శించడం జరిగింది. చోడవరం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి. ఎందుకంటే దీని మీద ఆధారపడి 23,500 మంది రైతులు కానీ, అదేవిధంగా 1000 మంది కార్మికులు ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉన్నారు. ఇది కాకుండా ఈ నియోజకవర్గం మొత్తం మీద 2 నియోజకవర్గాలకి సుమారుగా 1,00,000 మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి గవర్నమెంట్ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని, ఈ సంవత్సరం క్రషింగ్ ఎలాగా జరగలేదు, 2025-26 జరగలేదు, 2026-27 సీజన్కైనా క్రషింగ్ జరిగే విధంగా మీ కూటమి గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని కార్మికులకి, రైతులకి ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి రాబోయే సీజన్కి ఏ విధంగా ఓవరాల్ వచ్చి ఎంత పన్ను పడుతుంది కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ద్వారా అమౌంట్ని రిలీజ్ చేసి ఫ్యాక్టరీని మళ్ళీ పూర్వవైపును తీసుకొచ్చే విధంగా క్రషింగ్ చేస్తారని చెప్పని అనుకుంటున్నాం. అటులో చేయలేని పక్షంలో కార్మికులు కానీ, రైతులు కానీ రోడ్డెక్కి లేనిపోని ఆందోళన చేసి గవర్నమెంట్పై రకరకాల అమ్మాడాలు వేసి పరిస్థితులు వస్తాయి. గవర్నమెంట్ ఇచ్చిన హామీలని ఇప్పటివరకు ఏ విధంగా అమలు చేస్తున్నారో అదేవిధంగా మీరు ఎలక్షన్స్ ముందు చక్కెర కర్మాగారంపై ఇచ్చిన హామీలని కూడా నిలబెట్టుకొని ఫ్యాక్టరీని అభివృద్ధి బాటలు నడిచే విధంగా ఇక్కడ రైతులకు కానీ, కార్మికులకు కానీ ఇప్పటివరకు చోడవరం చక్కెర కర్మాగారంపై ఏ విధమైన నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఫ్యాక్టరీని అభివృద్ధి బాటలు నడిపించే విధంగా తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. మీరు చేయలేని పక్షంలో కార్మికులు కానీ, రైతులు కానీ చేయ ఆందోళనకి మీరే కారణం అని చెప్పని తెలియపరచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చక్కెర కర్మాగారాన్ని ఈ సంవత్సరం క్రషింగ్ చేయకపోవడం వలన మిగతా బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు రేపు 29వ తారీఖుని ఫ్యాక్టరీకి వచ్చి ఆందోళన చేయడానికి ఫ్యాక్టరీకి వస్తున్నారు. ఎందుకంటే కార్మికుల తాలూకా కష్టాన్ని కానీ, రైతుల తాలూకా కష్టాన్ని కానీ ఆయన గుర్తించి ఒక పార్టీని ఏర్పాటు చేసి ఇంతమంది ఎంత ఆధారపడి ఉన్న ఈ చక్కెర కర్మాగారాన్ని మూతవేయడం మాత్రం కరెక్ట్ కాదు. కూటమి గవర్నమెంట్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి మన తాలూకా బలాన్ని ఇడిపించి ఫ్యాక్టరీని తెరిపిద్దామని చెప్పిన ఉద్దేశంతో ఆయన 29వ తారీఖున మన చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చేలోగా కూటమి గవర్నమెంట్ ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఫ్యాక్టరీకి ఇవ్వాల్సిన ఫండ్స్ని రిలీజ్ చేసి రైతులకు కానీ, కార్మికులు కానీ బకాయిలు చెల్లిస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే సీజన్ క్రషింగ్కి వారైన వర్షకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటని చెప్పని ఒక కమిటీని ఏర్పాటు చేసి రాబోయే సీజన్ని మన ఏరియాలో తయారైన చెరుకుని వేరే షుగర్ ఫ్యాక్టరీకి పంపించకుండా మన చోడవరం చక్కెర కర్మాగారంలో క్రషింగ్ జరిపి విధంగా చేస్తారని చెప్పని తెలియపరచుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరు కానీ ఇదే విధానాన్ని అవలంబించుకొని చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం ఈ బీసీవై పార్టీకి ఇక్కడ ఉన్న రైతులు కానీ ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి వస్తుందని చెప్పని తెలియపరచుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాక్టరీని పునర్నిర్మించాలి. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పునర్నిర్మించాలి. మా ఫ్యాక్టరీని ఆపితే మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మా ఫ్యాక్టరీని పునర్నిర్మిస్తారని కోరుతున్నాం. దీన్ని రద్దు చేసి వేరే ఫ్యాక్టరీ తెస్తారంటే క్షమించేది లేదు. ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పునర్నిర్మించాలని కోరుతున్నాం. చోడవరం చక్కెర కర్మాగారాన్ని మళ్ళీ తెరవాలి. చోడవరం చక్కెర కర్మాగారం వెంటనే తెరవాలి. 2025-26 చక్కెర సేదన క్రషింగ్ జరిపించాలి. 2025-26 క్రషింగ్ సీజన్కి చెరుకును క్రషింగ్ చేయాలి. రైతులకు రావాల్సిన బకాయిలు కానీ కార్మికులు రావాల్సిన బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలి. రైతులకి కార్మికులు రావాల్సిన బకాయిలు ఫ్యాక్టరీని వెంటనే పునర్నిర్మించాలి. చక్కెర ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెరిపించాలి. చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి. ఫ్యాక్టరీని తెరిపించలేని పక్షంలో కూటమి గవర్నమెంట్ పై కార్మికులు కానీ రైతులు కానీ ఆందోళన చేపట్టడం జరుగుతుంది. రైతులు ఆందోళన చేయడం జరుగుతుంది. కార్మికులు కంపల్సరిగా చేయవలసిన ధర్నాలు చేయడం జరుగుతుంది. కార్మికులు రైతులు రావాల్సిన బకాయిలు చెల్లించాలి. కూటమి గవర్నమెంట్ వెంటనే బాధ్యత తీసుకొని రైతులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి. వచ్చింది, చెప్పండి మేడం. అనకాపల్లి జిల్లా గోకడ నా పేరు అల్లు రమణారావు యాదవ్. నేను భారత సాహిత్య నియోజన పార్టీ తరఫున ఈ యొక్క గోవాడ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించడం జరిగింది. రేపు డిసెంబర్ 29వ తారీఖుని బోడే రామచంద్ర యాదవ్ గారు భారత సాహిత్య నియోజన పార్టీ జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకులైనటువంటి ఆ పెద్ద ఆయన మన యొక్క గోవాడ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. డిసెంబర్ 29వ తారీఖుని ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన వచ్చిన ముందు ఈ యొక్క సాధక బాధలు ఏమిటి, ఈ యొక్క ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకుందని చెప్పేసి మేము ముందుగా ఈ పక్కనే ఉన్నాం కాబట్టి, ఈ జిల్లాలో ఉన్నాం కాబట్టి మేము వచ్చి మరి ఈ యొక్క కార్మికులతో మేము చర్చ జరుగుతుంది. ఈ యొక్క గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేది ఒక సహకార సంఘం ద్వారా ఇది స్థాపించడం జరిగింది. దాంట్లో మెంబర్షిప్లుగా కొంతమందిని జాయిన్ చేసుకున్నారు అప్పట్లోని. ఇది 1947వ సంవత్సరంలో స్థాపించినటువంటి ఫ్యాక్టరీ నేడు ఈ దుస్థితికి కారణమైంది. ఇప్పుడు ప్రతి సంవత్సరము నవంబర్ నెల నుంచి ఏప్రిల్ వరకు క్రషింగ్ నడుస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం అది నడిపించలేకుండా ఉన్నది. రేపు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మరియు ముఖ్యమంత్రి గారు కూడా రేపు విశాఖపట్నం వస్తున్నారు, అనకాపల్లి వస్తున్నారని తెలుస్తుంది. ఆ వస్తున్న సందర్భంలో ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కూడా సందర్శించి ఈ యొక్క కార్మికులకి 1000 మంది వరకు ఈ యొక్క కార్మికులు బ్రతుకుతున్నారు. 63 మంది పర్మనెంట్ వర్కర్స్ ఉంటే మిగతా కాంట్రాక్ట్ లేబర్ అయితేనేమి, మిగతా ఎన్ఎంఆర్స్ అయితేనేమి 1000 మంది వరకు ఇది ఉపాధిస్తున్నటువంటి ఫ్యాక్టరీని ఈరోజు మూలన పడే స్థితికి తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం. ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి దీన్ని ఎలాగైనా దీన్ని మళ్ళీ పునరుజ్జీవం కల్పించి అందరికి ఉపాధి కల్పించేటట్లు చేస్తారని మీ ద్వారా మేము తెలియజేసుకుంటూ, రేపు 29వ తారీఖు బోడే రామచంద్ర యాదవ్ గారు వస్తున్నారు కాబట్టి మీ యొక్క కార్మికులైతేనేమి, చెరుకు రైతులైతేనేమి, మిగతా ప్రజలైతేనేమి అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మనస్ఫూర్తిగా వీళ్ళు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.